సాయికృష్ణ కేసులో సిట్ విచారణ పూర్తిగా డొల్లగా సాగిందని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లోనే సామాన్యుడిని కొట్టి చంపినా ఒక్క అధికారి కానీ మంత్రి కానీ అడగకపోవడం సిగ్గుచేటన్నారు. వైఎస్ జగన్ బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించాకే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని గుర్తు చేశారు. రౌడీ షీటర్ అయితే చంపేస్తారా అని ప్రశ్నించిన ఆయన సాయికృష్ణ మృతదేహం ఏమైందో నేటికి అధికారులు చెప్పలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐ నాగరాజు ఒక్కడే మృతదేహాన్ని మాయం చేయలేదని, అతనికి సహకరించిన మిగతా నిందితులను సిట్ ఎందుకు తేల్చడం లేదని నిలదీశారు. నాగరాజు గారు సిఐ ముద్దాయిగా ఉన్నటువంటి పాత సిఐ నాగరాజు ఎవరెవరు కలిశారు, ఏ అధికారులు కలిశారు, ఎంతమంది కలిశారు, ఎందుకు కలిశారు విచారించరా అని అడుగుతున్నాను. విచారించాలి కదా. మీడియా చెప్తుంది అసలు ఇంటి బయట నాగరాజు ఇంటి బయట మీడియా కెమెరాలు పెట్టి కూర్చుంటే జంకు బొంకు లేకుండా మొత్తం పోలీసు అధికారులు అందరూ ఆ ఇంట్లోకి వెళ్తున్నారని మీడియా చెప్తుంది. అసలు ఒక్కడికి భయం లేదు సార్, అసలు ముద్దాయి ఇంటికి ప్రతోడు వెళ్తున్నారు సార్ అని చెప్పాను. ఆఫీసర్లు అందరూ వెళ్తున్నారంట. ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వెళ్ళారు? అతను కాల్ డేటా తీసుకున్నారా? కాల్ డేటా ఎందుకు తీసుకోలేదు? ఎప్పటి నుంచి తీసుకోవాలి? సీసీటీవీ ఫుటేజ్ తీసేసిన 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు దాకా, లేకపోతే ఈ రోజు దాకా సీసీటీవీ అరెస్ట్ అయ్యే వరకు, మీరు అరెస్ట్ చేసే వరకు, నిన్న మధ్యాహ్నం 12 చిల్లరకు అరెస్ట్ చేసి చూపించారు. నిన్న మధ్యాహ్నం దాకా అతను కాల్ డేటాను ఎందుకు తీసుకోలేదు? ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఎవరెవరు అతనికి గైడెన్స్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది, అతను ఏం సాక్ష్యాలను కప్పెడుతున్నాడు, సాక్ష్యాలను తారుమారు ఏం చేస్తున్నాడు? ఇది ఒక ఐజీ, 2 ఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ, నలుగురు కలిసి చేసినటువంటి అత్యంత అద్భుతమైన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏలుబడిలో ఉన్న దర్యాప్తు ఇది. రాష్ట్రం అంతా అట్టుడికిన కేసులో మీడియా వాచ్ కంటిన్యూస్గా సెకండ్ మీడియా వాచ్లో ఉన్నటువంటి ఈ కేసులో పోలీసు విచారణ ఇది. ఇవాళ శవం తీసుకెళ్ళాడు జైలు. ఇంకోటి కూడా గమ్మత్ ఏంటంటే ఈ అధికారులందరూ కూడా చచ్చిపోయాడు, అతను మాయం చేసేసారు డెడ్ బాడీని అని చెప్పారు. ఈ సీసీటీవీకి ఎతకలేదు. శ్మశానానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ శ్మశానానికన్నా వెళ్ళి విచారించారా? ఎవరెవరిని విచారించారు? వారి పేర్లేంటి? వారి ఊసు ఎందుకు లేదు ఇందులో? ఈ లాకప్ డెత్, కస్టోడియల్ డెత్ అని డిక్లేర్ చేశారు. మరి కస్టోడియల్ డెత్ అయితే మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ ఇవ్వాలి కదా. జీవో ఇచ్చారా? ఈ పాటికి చాలాసేపు అయింది కదా, మధ్యాహ్నం కదా, 12కి 1 గంటకు కోర్టు పెట్టారు కదా. మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీకి మీరు ఆర్డర్ ఇచ్చారా అని అడుగుతున్నాను. ఎనీ కస్టోడియల్ డెత్కి విచారణ చేయాల్సింది ప్రొసీజర్ అదే కదా. పోలీస్ ఎంక్వైరీ, దాని ఇన్వెస్టిగేషన్ ఇవి చేస్తూ ఉంటాడు. కానీ మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ మీరు ఏమన్నా ఆదేశించారా? ఎందుకు ఆదేశించలేదు? ఆయన